హలో అందరికీ, నేను డాక్టర్ రష్మిక. ఈరోజు మలేరియా గురించి మాట్లాడుకున్నానండి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, దోమలు ఎక్కువగా ఉందని. ఈ దోమలు అనేవి మన ఇంటి చుట్టుపక్కలే ఎక్కువ రోజుల నుండి నిల్వ ఉండే వాటర్లో పెరుగుతాయి. బ్రీడింగ్ సైట్స్ అంటారు, అక్కడ ఉంటాయండి. లైక్ టైర్స్, పూల కుండీలు ఉన్న వాటర్ ఎక్కువ రోజుల నుండి ఉంటే అది బ్రీడింగ్ సైట్ అవుతుంది. ఇందులో పెరిగే దోమలు పిల్లల్ని కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. మలేరియా వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హై గ్రేడ్ ఫీవర్, చలి జ్వరం ఉంటుంది, వామిటింగ్స్, కడుపు నొప్పి, తలనొప్పి, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, యూరిన్ కూడా లో అవుట్పుట్ ఉంటుంది. సో ఈ దోమలు అనేవి మన ఇండియాలో 2 రకాలు ఉన్నాయంటే, ఈ మలేరియా కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే మనం ల్యాబ్లో తెలుసుకోవాలి, టెస్ట్ చేసుకుంటే కానీ తెలియదు. సో ఈ రెండిటికి సపరేట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ దానికి ఒక కోర్సు ఉంటుంది. ఇది మనం డిలే చేస్తే మలేరియా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ బ్రెయిన్ ఫీవర్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళవచ్చు. సో అంతవరకు వెళ్ళకుండా మీరు దోమల్ని ఫస్ట్ తగ్గించుకోవాలి. లైక్ మస్కిటో నెట్స్ వాడటము, ఎక్కువ వాటర్ ఉంచకపోవడం అలా చేసుకోవాలి.